ఏజెన్సీ గిరిజన గ్రామాలు నీటి కోసం కోటి తిప్పలు పడుతున్నాయి. వర్షాకాలం తప్ప మిగిలిన రోజుల్లో అక్కడ నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎండాకాలం వస్తే ఈ సమస్య మరీ తీవ్రతరం అవుతోంది. గుక్కె నీళ్ల కోసం గోసబడవలసిన పరిస్థితి ఎదురవుతోంది. దీనిపై ఏబిఎన్ స్పాట్లైట్. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రపేట పంచాయతీలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా నెలకొని ఉంది. వర్షాకాలం తప్ప మిగిలిన రోజుల్లో ప్రజలు కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి తమ దాహార్తిని తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పాతర్లగడ్డ తోలేం రామయ్య గుంపు పాతర్ల తండాలో ప్రజలు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 500 మంది జనాభా ఉండగా ప్రతి ఇంట్లో బోరు వేయించుకున్నారు. పంచాయతీ నుంచి గ్రామానికి ఒక్కటి చొప్పున విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేశారు. ఒకే ఒక వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ నుంచి ప్రజలకు రోజుకు 2 బిందెలు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. ఇవి సరిపోకపోవడంతో సుమారు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి జనం తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. కానీ పశువులకు నీరు లేకపోవడం వల్ల అవి మృత్యువాత పడుతున్నాయి. బోర్లు ఎండిపోయాయి, విద్యుత్ మోటార్లు కాలిపోయాయి. ప్రస్తుతం అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఫలితంగా నీటి ఎద్దడి మరింతగా పెరిగింది. పాతర్లగడ్డ తోలేం రామయ్య గుంపు పాతర్ల తండా గ్రామాల వారు పూర్తిగా గిరిజన ప్రజలు. ఆదివాసీ గూడాల జనం కూలీ నాలి వ్యవసాయం చేసుకుని జీవిస్తారు. వ్యవసాయ భూముల్లో వేసిన బోర్లు సైతం ఎండిపోవడం వల్ల పంటలు కూడా సరిగా పండటం లేదు. ఆ ఊరికి పక్కనే ముర్రేడు వాగు ఉంది. నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని ప్రజలకు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. అసలే ఎండాకాలం నీళ్లు లేకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. అయితే గత కొన్ని రోజుల క్రితం వేరే ప్రాంతం నుంచి పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అది కూడా నిలుపుదల చేయడంతో ప్రజలు మరింత నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అనేక సార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీళ్లు కూడా అందకపోవడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ స్కూల్ బోర్ దగ్గర నీళ్లు తెచ్చుకోవడానికి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళి పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఎత్తుకొని ఆ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. అదైనా 1-2 బిందెలతోని అక్కడి నుంచి మాకు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. అది కూడా ఆ సమస్య తీరకపోతే మాత్రం రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుంది. అందరం వెళ్ళి రోడ్ ఎక్కి ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం. మా ఊరి పేరు పాతర్లగడ్డ, మాది టేకులపల్లి మండలం. మా ఊరిలో గత 3-4 నెలలుగా నీటి సమస్య కొరత ఏర్పడింది. మరి ఈ సమస్యను ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళకి తెలియజేసినా కూడా స్పందించడం లేదు. మరి మా ఊరిలో మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయిలే కానీ అవి ఇంటికి 2 బిందెలు 3 బిందెలు మాత్రమే వస్తున్నాయి. అవైనా రోజుకి ఒక్కసారే నీళ్లు సరఫరా చేస్తున్నారు. మరి మా పక్క గ్రామంలో స్కూల్ దగ్గర ఒక బోరు బావి ఉంది. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం. మరి తాగడానికి ఇబ్బందిగా ఉంది. మళ్ళీ మాకు బట్టలు ఉతుక్కోవాలన్నా గిన్నెలు తోమాలన్నా అసలు నీళ్ళు దొరకట్లేవు. మరి ఆ కొన్ని నీళ్లతోని ఎలా సర్దుకుంటున్నామో మాకే తెలియాలి. మరి ఇంత పరిస్థితి ఏర్పడినా కూడా ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.